మా జర్నీ వచ్చేసి రామగుండం స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యింది. మేము తెలంగాణ ఎక్స్ప్రెస్కి ఢిల్లీ వరకు బుక్ చేసుకున్నాము. రామగుండం టు ఢిల్లీ మొత్తం 20 మెంబర్స్తో మా యాత్రను స్టార్ట్ చేశాము. రామగుండం స్టేషన్ నుంచి టోటల్ 20 మెంబర్స్ ఉన్నారు మా జర్నీలో. కేదార్నాథ్ యాత్రకు వెళ్ళాలంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడి వారైనా ముందుగా చేరుకోవాల్సిన ప్రదేశం న్యూఢిల్లీ. ఎక్కడి నుంచైనా ఖచ్చితంగా ఢిల్లీ వరకు చేరాలి. మనం ఢిల్లీ నుంచి నెక్స్ట్ హరిద్వార్కి వెళ్ళాలి. ఢిల్లీ నుంచి ట్రైన్ ఉంటుంది, కానీ మేము ట్రైన్ మిస్ అవ్వడం వల్ల వెహికల్స్ మాట్లాడుకున్నాము. మేము ఢిల్లీ నుంచి 20 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 3 వెహికల్స్ మాట్లాడుకున్నాము. అండ్ మీకు బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి ట్రావెల్స్ లైక్. మాకు ట్రైన్ మిస్ అవ్వడం వల్ల మేము వెహికల్స్ మాట్లాడుకున్నాము. ఇంకా మీరు ముందుగా ట్రైన్ బుక్ చేసుకున్నట్టయితే ట్రైన్లో వెళ్ళడమే కన్వీనియంట్గా ఉంటుంది. లైక్ ఎక్కువసేపు జర్నీ అవుతుంది అనుకుంటే మనము ట్రైన్లో వెళ్ళడమే ఈజీగా మనకి కన్వీనియంట్గా ఉంటుంది. ఫైనల్లీ హరిద్వార్కి అయితే చేరుకున్నాము. ఇది మేము హరిద్వార్లో 1 డే స్టే చేసిన ఆశ్రమం చాలా బాగుంది. రూమ్స్ కంటే ఇలాంటి ఆశ్రమాలు చూస్ చేసుకోవడం చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది అనేది నా ఒపీనియన్. ఇది వచ్చేసి హరిద్వార్లో ఈవినింగ్ పూట గంగా హారతికి వెళ్ళాము. అదేనండి గంగోత్రి సినిమాలో చూపిస్తారే అదే గంగా. ఇది ఈవినింగ్ టైంలో గంగా హారతి చాలా బాగుంటుంది. ఖచ్చితంగా విజిట్ చేయండి, ఓకేనా. హరిద్వార్ నుంచి ఒక టెంపో మాట్లాడుకున్నాము 20 సీటర్స్ది. హరిద్వార్ నుంచి దోధామ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, చార్ధామ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. మేము మాత్రం చార్ధామ్ వెళ్ళాము. డైరెక్ట్గా కేదార్నాథ్ తీసుకెళ్లరు. ఫస్ట్ యమునోత్రి, గంగోత్రి, తర్వాత కేదార్నాథ్, ఆఖరిన బద్రీనాథ్. నేను మిగతా వీడియోస్ అన్నీ తర్వాత పెడతాను. ఇప్పుడు కేవలం మనం కేదార్నాథ్ వీడియో మాత్రమే చూడబోతున్నాం. మనం మాట్లాడుకున్న వెహికల్స్ ఏవి దగ్గర వరకు వెళ్ళవు, రాంపూర్ వరకే వెళ్తాయి. అక్కడి నుంచి రాంపూర్ నుంచి సీతాపూర్ నుంచి సోన్ప్రయాగ్ వరకు మనం నడుచుకుంటూనే వెళ్ళాలి. మళ్ళీ సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుండ్ వరకు మనకి బొలెరో లైక్ జీప్స్ లాంటివి దొరుకుతాయి. గౌరీకుండ నుంచి మనం గుర్రాలను మాట్లాడుకుంటాం. మనకి ట్రెక్కింగ్ కాకుండా గుర్రాలు అవైలబుల్ ఉంటాయి. డోలీ, పిట్టు అంటే లైక్ బుట్టలాగా ఉంటుంది, అది కూడా అవైలబుల్గా ఉంటుంది. మనకి ఏది కన్వీనియంట్గా ఉంటే అది మాట్లాడుకొని స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి కేదార్నాథ్ కొండపైకి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. మేమైతే గుర్రాల పైన వెళ్ళాం. చాలా వరకు ట్రెక్కింగ్ చేయడమే బెటర్ నాకు తెలిసి. ఎందుకంటే మేము వెళ్ళేటప్పుడు ఓకే పర్లేదు, బట్ దిగేటప్పుడు మాత్రం గుర్రాల పైన చాలా ఇబ్బంది అయ్యింది. లిటరల్లీ మా వాళ్ళు గుర్రాల నుంచి వచ్చేటప్పుడు దిగేటప్పుడు ఇద్దరు కింద కూడా పడ్డారు. అంటే అంత సేఫ్ కాదు అనేది నా ఒపీనియన్. ట్రెక్కింగ్ చేసి వెళ్ళడమే చాలా వరకు బెటర్. గుర్రాలు మాట్లాడుకోవాలని థాట్ ఉన్న వాళ్ళు దిగేటప్పుడు మాత్రం అస్సలు మాట్లాడుకోకండి, ఎందుకంటే వీఆర్ ఎక్స్పీరియన్స్. అందుకే గుర్రాల కంటే ట్రెక్కింగే మనకి సేఫ్ అని నా ఒపీనియన్. ఎందుకంటే నేను వెళ్ళిన ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి నేను చెప్తున్నాను. ఒకవేళ మీరు ట్రెక్కింగ్ చేయలేను అంటే విల్ గో విత్ హెలికాప్టర్. అది చాలా వరకు బెటర్. కాకపోతే ఇది ముందే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి, అలా అయితేనే అవైలబుల్గా ఉంటుంది. ఫైనల్లీ పైకైతే వచ్చేసాము. గుర్రాలు కానీ డోలీలు కానీ ఏవి కూడా టెంపుల్ వరకు వెళ్ళవు.
ఒక 1.5 2 కిలోమీటర్స్ వెనకాలే మనల్ని దించుతారు. అక్కడి నుంచి మళ్ళీ మనం నడుచుకుంటూ టెంపుల్ వరకు వెళ్ళాలి. మేము మార్నింగ్ అరౌండ్ 9 కల్లా స్టార్ట్ అయ్యాము. ఐ మీన్ గౌరీకుండ్లో 9కి స్టార్ట్ అవుతే పైకి టెంపుల్ వరకు వెళ్ళడానికి నైట్ అయ్యింది. ఇది వచ్చేసి నైట్ వ్యూ. మేము నైటే దర్శనం చేసుకున్నాము బికాస్ క్రౌడ్ తక్కువ ఉండే నైట్ టైంలో. సో మేము నైటే దర్శనానికి వెళ్ళిపోయినాము. అదే చాలా వరకు బెటర్. నైట్ టైంలో క్రౌడ్ తక్కువ ఉంటుంది, నైటే దర్శనం చేసుకోవడం బెటర్. ఇది వచ్చేసి మార్నింగ్ వ్యూ. మార్నింగ్ క్రౌడ్ ఎక్కువగా ఉండే ఆ రోజు. సో మేము నైటే దర్శనం చేసుకున్నాం కాబట్టి మాకు ఈజీగా అయ్యింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనకి ఏమనిపిస్తుందంటే అసలు నిజంగానే వచ్చినామా ఇక్కడికి అన్న ఫీల్ వస్తుంది. లిటరల్లీ మనమేనా వెళ్ళింది అని అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మా మామ ఏం చెప్తుండంటే అక్కడ కేదార్నాథ్ ఆలయం ఎలా సృష్టించబడింది, ఎవరు నిర్మించారు, దాని స్టోరీ ఏంటి అనే దాని గురించి మా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. చాలా శ్రద్ధగా వింటుండ్రు మా వాళ్ళు కూడా. మనం పైకి వెళ్ళిన తర్వాత ఆ వ్యూని చూస్తే అసలు ఎన్ని ఫొటోస్ తీసినా ఎన్ని వీడియోస్ తీసినా అసలు సరిపోదు అనిపిస్తుంది. అంత బాగుంటుంది వ్యూ. ఖచ్చితంగా ప్రతి హిందువు ఒక్కసారైనా వెళ్ళాలి అనుకునే ప్రదేశం కాదు, ఖచ్చితంగా వెళ్ళాలి. ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్రదేశం. జీవితంలో ఒక్కసారైనా కేదార్నాథ్ని దర్శించాలి. ఈ టెంపుల్ వచ్చేసి పైన ఉంటుంది. కేదార్నాథ్ నుంచి పైకి వెళ్ళాలి. కేదార్నాథ్ వెళ్ళిన ప్రతి ఒక్కరు ఈ టెంపుల్కి వెళ్ళాలి. ఇది జస్ట్ పార్ట్ 1. మన వీడియో ఇంకా అయిపోలేదు, జర్నీ ఇంకా ఉంది. అదంతా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ టికెట్స్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దర్శనానికి, అండ్ మేము ఇంకెక్కడెక్కడ వెళ్ళాము, ఎలా తిరిగాము అనేది. ఇంకా గంగోత్రి, యమునోత్రి అవన్నీ బ్యాలెన్స్ ఉన్నాయి. అవన్నీ 1 by 1 మనకు వీడియోస్ వచ్చేస్తాయి. మీరు వెయిట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్. జై కేదార్నాథ్.